మిత్రులందరికీ నమస్కారం. ఈనాటి గ్రంథ పఠనం ఆధ్యాత్మిక శాస్త్రము. రచించిన వారు డాక్టర్ బ్రహ్మర్షి పత్రిజీ. ఆధ్యాత్మిక శాస్త్రము. ఈరోజు మనం ఆధ్యాత్మిక శాస్త్రం గురించి విశేషంగా తెలుసుకుంటాము. ఆధ్యాత్మిక శాస్త్రాన్ని స్పిరిచువల్ సైన్స్ అంటాము. మిత్రులారా, ప్రతి ఒక్కరూ విధిగా తప్పనిసరిగా ముందుగా తెలుసుకోవలసిన శాస్త్రమే, అధ్యయనం చేయవలసిన శాస్త్రమే ఆధ్యాత్మిక శాస్త్రము. ఈ ఆధ్యాత్మిక శాస్త్రం అన్నది 6 సత్యాలతో 6 సిద్ధాంతాలతో విరాజిల్లుతోంది. ఈ 6 సత్యాలు, ఈ 6 సిద్ధాంతాలు, ఈ 6 ప్రతిపాదనలు మనం క్షుణ్ణంగా, విపులంగా, విశేషంగా ఈరోజు మనం తెలుసుకుంటాము. ఈ 6ంటిని వెరసి ఆధ్యాత్మిక శాస్త్రంగా మనం అర్థం చేసుకుందాము. ఏదైతే మనకు అర్థమవుతుందో వెంటనే అది మన చేత జీవింపబడుతుంది. దేనినైతే మనం అర్థం చేసుకుంటామో, దేనినైతే మనం అవగాహన చేసుకుంటామో దానినే మనం జీవిస్తాము. ఏదైతే మన అవగాహనకు రాదో, మన వల్ల అర్థం కాబడదో దానిని మనం జీవించలేం కదా. అర్థం చేసుకుంటే, అవగాహన కలిగి ఉంటే, మెదడుకు అది ఎక్కితే మన జీవితంలో దాని ఆచరణ తనంతట తాను సహజంగా వచ్చేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, మనిషి అంటే ఏమిటి? ఎవరు? ఈ జీవితం ఏమిటి? ఎందుకు ఇలా జీవిస్తున్నారు? ఎందుకు అలా జీవించడం లేదు? అసలు ఎలా జీవించాలి? అసలు పుట్టుక అంటే ఏమిటి? చావు అంటే ఏమిటి? పుట్టుక ముందు, చనిపోయిన తర్వాత ఏమిటి? అసలు సంపూర్ణంగా జీవితం యొక్క రూపురేఖలు ఏమిటి? ఈ సృష్టి యొక్క రచనా కార్యక్రమం ఎలా జరుగుతోంది? జీవితంలో దుఃఖరహితంగా ఎలా ఉండాలి? ఆనంద సహితంగా ఎలా ఉండాలి? అందరూ కలిసిమెలిసి ఎలా జీవించాలి? ఇదంతా వెరసి ఆధ్యాత్మిక శాస్త్రము వీటిన్నింటినీ, వాటిలో సత్యాలను మనకు ఆధ్యాత్మిక శాస్త్రము పరిచయం చేస్తుంది. ఎంత ముఖ్యమైన ఈ శాస్త్రం, ఆధ్యాత్మిక శాస్త్రము తెలియకపోతే గ్రుడ్డెద్దు చేలో పడ్డట్టు. ఏం చేస్తున్నామో తెలీదు, ఏం చేయాలో తెలీదు, ఏం చెయ్యబోతున్నామో తెలియదు, ఇంతవరకు ఏం చేశామో తెలియదు, ఏం తిన్నామో తెలియదు, ఎలా తినాలో తెలియదు, ఎంతవరకు తినాలో తెలియదు, ఏం ఆలోచించాలో తెలియదు, ఏది మాట్లాడాలో తెలియదు, డబ్బు ఎంత సంపాదించాలో తెలియదు, సంసారంలో ఎలా జీవించాలో తెలియదు, మరణానికి ఎలా మనం తయారు కావాలో తెలియదు. తరువాత అంశము గ్రుడ్డెద్దు చేలో పడిన చందము. ఆధ్యాత్మిక శాస్త్రము తెలియని వాళ్ళ జీవితాలు గ్రుడ్డి ఎద్దు చేలో పడినట్టు. ఈనాడు ప్రపంచంలో ఎన్ని గ్రుడ్డి ఎద్దులున్నాయో. గ్రుడ్డి ఎద్దులకు చూపు కలిగించేదే ఆధ్యాత్మిక శాస్త్రము. ఆ గ్రుడ్డి ఎద్దుకు చూపు వచ్చేస్తే ఇక చేలో ముళ్ళను తప్పించుకోవచ్చు, గోతులను తప్పించుకోవచ్చు. చక్కగా తన గమ్యాన్ని చూసుకుంటుంది. కళ్ళు ఉన్నాయి కనుక ఆ ముళ్ళ చేలో పడి తనను తాను బాధించుకోదు. చక్కగా చేలు దాటుతుంది. ఇక గ్రుడ్డి ఎద్దు కాదు గనక. మానవాళి అంతా గ్రుడ్డి ఎద్దు చందాన ఉంది. ఆధ్యాత్మిక శాస్త్రము తెలియదు. వాటిలో సత్యాలు తెలియవు, ఆ సిద్ధాంతాలు తెలియవు. ప్రక్కవాడు కారు కొంటే నేను కారు కొనాలి, ప్రక్కవాడు మంచి బట్టలు వేసుకుంటే నేను ఇంకా 2 మంచి బట్టలు వేసుకోవాలి, ప్రక్కవాడికి ఒక పెళ్ళాం ఉంటే నాకు 2 పెళ్ళాలు ఉండాలి, ప్రక్కవాడు ఒక మేడ కడితే నేను ఇంకా పెద్ద మేడ కట్టాలి. అంతేగాని ప్రక్కవాడు వివేకానందుడు అయ్యాడే, నేను కూడా వివేకానందుడులా కావాలి అని మాత్రం లేదే. ఒకానొక అతను జీసస్ క్రైస్ట్ అయ్యాడే,
మరి నేను కూడా జీసస్ క్రైస్టులా కావాలి అని మాత్రం లేదే. తరువాత అంశము అందరూ సైంటిస్టులే. మై డియర్ ఫ్రెండ్స్, ఓ జీసస్ క్రైస్ట్ గాని, ఓ వివేకానందుడు గాని, ఓ గౌతమ్ బుద్ధుడు గాని, ఓ వర్ధమాన మహావీరుడు గాని, ఓ కృష్ణుడు గాని, ఓ వేద వ్యాసుడు గాని, ఓ వాల్మీకి గాని, ఓ జొరాస్టర్ గాని, ఓ వీర బ్రహ్మేంద్ర స్వామి గాని, ఓ కబీర్ గాని, ఓ నానక్ గాని, ఓ యోగానంద పరమహంస గాని, మై డియర్ ఫ్రెండ్స్, వీరందరూ కూడాను ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు, స్పిరిచువల్ సైంటిస్టులే వీరందరూ. ఎవరెవరికైతే మనం దేవాలయాలు కట్టి, చర్చీలు కట్టి, మందిరాలు కట్టి పూజిస్తున్నామో వాళ్ళెవరయ్యా అంటే, వాళ్ళు తమ తమ జీవితాల్లో ఏం సాధించారు అంటే, వారు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఔపోసన పట్టిన వాళ్ళు. వారు ఔపోసన పట్టి తెలుసుకున్నది అంతా కేవలం ఆధ్యాత్మిక శాస్త్రమే. తరువాత అంశం ఒకటే శాస్త్రం. అయితే రకరకాల ఆధ్యాత్మిక శాస్త్రాలు లేవు మిత్రులారా, ఉన్నది ఒక్కటే స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మిక శాస్త్రము. ఆ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఉన్న ఒక్కగానొక్క ఆధ్యాత్మిక శాస్త్రాన్ని, స్పిరిచువల్ సైన్స్ని ప్రజలందరికీ సుపరిచయం చేయడం కోసమే, సువిదితం చేయడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ స్థాపించడం జరిగింది. లక్షలాది మంది, లక్షలాది జనులు, మై డియర్ ఫ్రెండ్స్, విశాల హృదయంతో ఆధ్యాత్మిక శాస్త్ర విద్యను నేర్చుకోవడం వల్ల తమ తమ జీవితాల్ని 3 పువ్వులు 6 కాయలుగా చేసుకుంటున్నారు. మనం కూడా వివేకానంద స్వామిలా కావలే, గౌతమ బుద్ధుడిలా కావలే, వర్ధమాన మహావీరుడిలా కావలే. ఇదంతా వాస్తవానికి చాలా చాలా సులభం. కేవలం ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క రూపురేఖలు తెలుసుకొనవలే, కేవలం ఆత్మశాస్త్రాన్ని అర్థం చేసుకొనవలే. అప్పుడు దానిని సహజంగానే జీవిస్తాము. ప్రతి ఒక్కరు కూడాను ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు అయిపోతాము. ఇది ఆశ్చర్యకరమైన విషయము ఎంత మాత్రము కాదు. తరువాత అంశము సన్యాసం పుచ్చుకోకూడదు. ఆధ్యాత్మిక శాస్త్ర విశారదులు కావడానికి ఏ హిమాలయాలు పోనక్కర్లేదు. పెళ్ళాం బిడ్డలు వదిలి పెట్టేసి సన్యాసం పుచ్చుకోనక్కర్లేదు. అసలు సన్యాసం పుచ్చుకోకూడదు. హాయిగా మనం చేస్తున్న వ్యవసాయము ఏది చేస్తుంటే అది చేస్తూనే ఉండాలి. వదిలిపెట్టవలసినది వ్యవసాయం కాదు, పెళ్ళాం బిడ్డలు కాదు, గృహస్థాశ్రమం కాదు, డబ్బు సంపాదన కాదు, ఇవన్నీ కాదు. వదిలిపెట్టవలసినది జీవిత శాస్త్రం పట్ల మన అజ్ఞానాన్ని. ఆధ్యాత్మిక శాస్త్ర సుపరిచయలేమి ఉంది మనకు, ఆ లేమిని వదిలిపెట్టాలి. ఆధ్యాత్మిక శాస్త్రాన్ని పరిచయం చేసుకోవాలి. అంతే, అంతకన్నా ఇంకేం లేదు మిత్రులారా. ఆధ్యాత్మిక శాస్త్రము 6 సత్యాలతో అలరారి ఉంది. 6 సత్యాలు, 6 సిద్ధాంతాలు, 6 అవగాహనలు. మై డియర్ ఫ్రెండ్స్, 1 ఆత్మ సిద్ధాంతము, 2 పునర్జన్మ సిద్ధాంతము, 3 కర్మ సిద్ధాంతము, 4 పురోగమన సిద్ధాంతము, 5 యోగ సిద్ధాంతము, 6 అనేక సిద్ధాంతము. 6 సత్యాలు, 6 సిద్ధాంతాలు, 6 ప్రతిపాదనలు, 6 అవగాహనలు. తరువాత అంశము ఆత్మ సత్యము. మొట్టమొదటి అవగాహన, మనం శరీరం కాదు, ఆత్మ పదార్థము. ఉన్నదల్లా ఆత్మ చైతన్యమే. సర్వం కల్విదం బ్రహ్మ. ఈ ఉన్నదంతా ఆత్మ పదార్థమే. అయం ఆత్మ బ్రహ్మ. నేను అన్నది, ఈ ఆత్మ అన్నది, ఇదే సర్వత్రా ఉన్న బ్రహ్మ పదార్థము. తత్వమసి. నువ్వు కూడా అదే నాయనా. నువ్వు ఈ తలకాయ, ఈ మొండెము, ఈ చేతులు, ఈ కాళ్ళు అనుకుంటున్నావేమో,
కాదు సుమా, నువ్వు ఆత్మ పదార్థము. సర్వత్రా ఉన్న ఆత్మ పదార్థమే అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడైనా ఉంది. నేను అదే, నువ్వు అదే. చూసారా, ఇది ప్రప్రథమ సత్యం. ఇక్కడి నుంచి మొదలవుతుంది ఆధ్యాత్మిక శాస్త్రము. ఎలాగైతే ఒక రాయి నుంచి ఒక శిల్పం మొదలవుతుందో, ఆ రాయి చెక్కగా చక్కటి శిల్పం అవుతుందో, ఆ శిల్పం యొక్క ఆది ఆ రాయిలో ఉంది. అలాగే మన జీవితం యొక్క ఆది ఆత్మ పదార్థం. మనము ఆ ఆత్మ పదార్థం, ఆ శిల్పం కూడా మొట్టమొదట రాయే. కళ్ళు, ముక్కు, కాళ్ళు, చెవులు లేని రాయి. తర్వాత అన్ని అవయవాలు, రూపురేఖలు విస్తారంగా వచ్చాయి మిత్రులారా. అలాగే మొట్టమొదటగా ముందుగా ఉన్నది ఆత్మ పదార్థము. ఒక స్క్రీన్ మీద సినిమా వచ్చినట్టు, సినిమా వేసి ఫోకస్ చేసినట్టు అంతకుముందు అక్కడ స్క్రీన్ ఉంది. ఆ సినిమా తీసేసినప్పుడు మనకు స్క్రీన్ కనబడుతుంది. సినిమా వేసినప్పుడు మనకు స్క్రీన్ కనబడదు. అక్కడ చిరంజీవి కనబడతాడు, అక్కినేని నాగార్జున కనబడతాడు. కనుక డియర్ ఫ్రెండ్స్, ఉన్నది అక్కడ ఆ యొక్క స్క్రీన్. ఆ స్క్రీన్ పేరే ఆత్మ పదార్థము. మనమంతా ఆత్మ పదార్థము. చూసారా, ఇదే ఆత్మ సిద్ధాంతము, ఆత్మ సత్యము, ఆత్మ ప్రతిపాదన, ఆత్మ అవగాహన. చెట్టుంది, కానీ ఆ చెట్టు తర్వాత వచ్చింది ఆత్మ ఉంది ముందు. అక్కడ ఆ తర్వాత దాని మీదకు చెట్టు వచ్చింది. స్క్రీన్ మీద చిరంజీవి వచ్చినట్టు, స్క్రీన్ మీద అక్కినేని నాగార్జున వచ్చినట్టు, స్క్రీన్ మీద చెట్టు వచ్చింది, స్క్రీన్ మీద ఈ శరీరం వచ్చింది. మనం ఆత్మ పదార్థము. అది మొట్టమొదటి అవగాహన ఆధ్యాత్మిక శాస్త్రంలో. అయం ఆత్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి శ్వేతకేతో. తర్వాత అంశము పునర్జన్మ సత్యము. ఆ సూర్యుడు, ఆ చంద్రుడు, ఆ నక్షత్రాలు, గాలి, నీరు, చెట్లు, చేమలు, జంతువులు అంతా కూడా ఆత్మ పదార్థము. సర్వత్రా వ్యాపించింది ఆత్మ పదార్థము. ఆత్మ పదార్థం అన్నది ఆత్మ బిందువులుగా ఏర్పడి ఒక్కొక్క బిందువు రెండవ సత్యంలోకి ప్రవేశిస్తుంది. పునర్జన్మ చక్రంలోనికి ప్రవేశిస్తుంది. తన స్వంత ఆత్మ లోకాలను వేడి ఈ యొక్క భువర్, సువర్, జన, మహా, తపో, సత్య, రకరకాల లోకాలు అన్నవి సృష్టి యొక్క రచన. మూల చైతన్యం నుంచి ఎన్నో ఆత్మలు వచ్చాయి. బ్రహ్మాత్మ నుంచి ఎన్నో బ్రహ్మాండాలు వచ్చాయి. ప్రతి ఆత్మ ఆత్మ పదార్థంగాను, ఆత్మ బిందువుగాను ఈ యొక్క సకల లోకాలలో అనేకనేక అనుభవాలు పొందుతూ, తన్ను తాను తెలుసుకుంటూ, తన్ను తాను అభివృద్ధి పరుచుకుంటూ ప్రతి లోకంలోనూ జన్మ తీసుకుంటూ ఉంది. ఈ యొక్క జన్మ క్రమాన్ని పునర్జన్మ సిద్ధాంతము అంటాము. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను. రేపు చెన్నై వెళ్తాను. ఆ తర్వాత ముంబై వెళ్తాను. ఆ తర్వాత భోపాల్ వెళ్తాను. ఢిల్లీ వెళ్తాను. అంటే ఏమిటి? ఈ హైదరాబాద్ అనేది ఒక లోకము, చెన్నై అన్నది ఇంకొక లోకము, ముంబై అనేది మరొక లోకము. ఆత్మ అన్నది అనేక లోకాలు తిరుగుతూ ఉంటుంది. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, ఇలా ఎన్నో లోకాలు, కోటాను కోట్ల లోకాలు. మిత్రులారా, హైదరాబాద్ వదిలి పెడితే గాని చెన్నై పోలేము. ఇక్కడ చచ్చి చెన్నైలో పుడతాము, చెన్నైలో చచ్చి ముంబైలో పుడతాము. ఈ యొక్క శరీరంలోకి ఈ ఆత్మ పదార్థం వచ్చింది. ఇప్పుడీ శరీరం ఉంది. కొన్ని రోజులకు ఈ శరీరం పోతుంది. అప్పుడు ఆత్మ బయటకు వచ్చి వేరే శరీరంతో వేరే లోకంలో విరాజిల్లుతుంది. మళ్ళీ ఇంకో శరీరంలోకి వస్తుంది.
తరువాత అంశము అనేక ఆటలు. ఈ యొక్క ఆత్మ ఒకసారి మానవ శరీరంలో ప్రవేశించిన తరువాత ఇక అనేక మానవ శరీరాలు తీసుకుంటుంది. అంతా తన విలాసం కోసం, తన ఉల్లాసం కోసం. ఆటలాడడానికి, ఒక జన్మలో క్రికెట్ ఆడటానికి, ఒక జన్మలో హాకీ ఆడటానికి, ఒక జన్మలో ఫుట్బాల్ ఆడడానికి, ఒక జన్మలో బాస్కెట్బాల్ ఆడడానికి, ఒక జన్మలో పేకాడడానికి, ఒక జన్మలో పెళ్లి చేసుకొని గంపెడు పిల్లల్ని కనడానికి, ఇంకొక జన్మలో పెళ్లి చేసుకోకుండా సన్యాసిగా ఉండడానికి, ఒక జన్మలో బీదవాడిగా, మరో జన్మలో జమీందారుగా, ఒక జన్మలో వ్యవసాయం చెయ్యడానికి, ఇంకో జన్మలో వ్యాపారం చెయ్యడానికి, ఒక జన్మలో రాజకీయం చెయ్యడానికి, ఇంకో జన్మలో భట్రాజుగా ఉండడానికి. వెరసి రకరకాల పాత్రలు. ప్రతి పాత్ర కూడా విశిష్టమైనదే. భట్రాజు పాత్ర అన్నది రాజు పాత్ర కన్నా తక్కువేం కాదు. ఇలా ఆత్మ అన్నది జన్మల్లో అనేక నాటకాలు వేస్తూ ప్రతి నాటకం నుంచి తన మనోరంజనాన్ని కల్పించుకుంటూ నూతన ప్రయోగాలకు సంకల్పాలు చేస్తూ నూతన అనుభవాలతో నూతన పాఠాలను నేర్చుకుంటూ తన పరిమిత బుద్ధిని అపరిమితం చేసుకుంటూ ఉంటుంది. దీన్ని పునర్జన్మ సిద్ధాంతము అంటాము. గుర్తుంచుకుందాము. ప్రస్తుతము ఈ ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క రూపురేఖలను తెలుసుకుంటున్నాము. 6 సిద్ధాంతాలలో 6 అవగాహనలతో 6 సత్యాలతో 6 ప్రతిపాదనలతో విరాజిల్లి ఉంటుంది ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రము. మొట్టమొదటిది, మనమంతా ఆత్మ పదార్థము, చైతన్య పదార్థము, శుద్ధ చైతన్య పదార్థము. చూసారా? రెండవది, ఈ చైతన్య పదార్థము అనేక శరీరాలు ధరిస్తుంది. ఇప్పుడి బట్టలు ధరించాం కదా, కాసేపటి తర్వాత వేరే బట్టలు వేసుకుంటాము కదా. కలర్స్ బట్టలు వేసుకుంటాము. వైట్, బ్లూ, రకరకాల చుక్కలు వేసుకుంటుంటాము. బరువైనవి, తేలికైనవి, ఇలా ఎన్నో రకాల చుక్కాలు వేస్తుంటాము. అలాగే మన శరీరం కూడా ఒక చుక్క. చూశారా? అంటే ఈ ఆత్మ పదార్థం కూడా అనేక శరీరాలు వేసుకుంటూ ఉంటుంది. అయితే మానవ జన్మ తీసుకున్న తర్వాత రకరకాల పరిస్థితులను తీసుకుంటుంది. అంతవరకు శరీరాలన్నీ వేరువేరు. కుందేలు శరీరం వేరే, ఏనుగు శరీరం వేరే. అప్పటిదాకా రకరకాల శరీరాలు మారుస్తుంటుంది. మానవుడిగా పుట్టిన తర్వాత శరీరము ఒక్కటే, అయితే రకరకాలుగా పరిస్థితులను మారుస్తుంటుంది. ఒకానొక కుందేలు జీవితంలో, ఒకానొక ఏనుగు జీవితంలో పరిస్థితులు అంతా ఎక్కువగా వేరువేరుగా ఉండవు. చాలా కొద్ది వాతావరణ తేడాలు ఉంటాయి. కానీ మానవ జీవితంలో మానసిక స్థితులను బట్టి ఎన్ని విశేషాలు ఉంటాయో. మానవ జీవిత పరిస్థితులు ఎన్నెన్నో. ప్రతి ఒక్క జీవిత పరిస్థితిని జీవించడం కోసం, అందులో తరించడం కోసం, అందులో పూర్ణ జ్ఞానాన్ని కలిగించుకోవడం కోసం ఇదంతా ఆత్మ యొక్క రంజనం. ఒక్కొక్క జన్మ ఒక్కొక్క రంజనం కోసం తీసుకుంటుంది ఆత్మ. చిరంజీవి గారు ఎన్ని సినిమాలు చేశారు? మళ్ళీ ఇంకొక పాత్ర ఏమిటి, ఇంకొక సినిమా ఏమిటి అని ఆయన బాధపడతారా? లేక ఆహా ఇంకో సినిమా ఏమిటి అని సంతోషిస్తారా? సంతోషిస్తారు. ఇంత వయసు వచ్చినా ఇంకా పాత్రలు వేస్తూనే ఉన్నారు. అది ఆత్మ పరిస్థితి. ఎన్ని జన్మలైనా తీసుకుంటూనే ఉంటుంది. ఆత్మ తన యొక్క రంజనం కోసం, తన యొక్క ప్రగతి కోసం. చూసారా? దీన్ని పునర్జన్మ సిద్ధాంతం అంటాము. ఇదే 2వ సిద్ధాంతము, ఇదే 2వ సత్యము, ఇదే 2వ అవగాహన. తర్వాత అంశము కర్మఫల సత్యము. మొట్టమొదటిది ఆత్మ సిద్ధాంతము, రెండవది పునర్జన్మ సిద్ధాంతము,
మూడవది కర్మ సిద్ధాంతము. ప్రతి జన్మలోనూ కర్మలు చేయాలి. కర్మలు చేయకుండా ఆత్మ మనజాలదు. ఒక్క క్షణమైనా రాజుగా ఉంటే రాజు కర్మలు, వ్యవసాయదారుడిగా ఉంటే కర్షకుడి యొక్క కర్మలు, ఆడగా ఉంటే ఆడ కర్మలు, మగగా ఉంటే మగ కర్మలు. ఇలాగా ఈ యొక్క రకరకాల కర్మలు శరీర పోషణ కోసం, శరీరం నిలపటం కోసం, జీవితం కోసం, పేరు ప్రతిష్టల కోసం, ప్రగతి కోసం, విద్య కోసం ఎన్నో పనులు చేస్తాము. ఈ ప్రతి పని కూడాను ఒకానొక కర్మ. ప్రతి కర్మకు దాని యొక్క ఫలం ఉంటుంది, దాని యొక్క రూపాంతరం ఉంటుంది. అంటే నేను బాగా చదివాననుకోండి, బాగా పాస్ అవుతాను. బాగా పాస్ అయితే మంచి ఉద్యోగం వస్తుంది. మంచి ఉద్యోగం వస్తే మంచి డబ్బు వస్తుంది, మంచి పెళ్ళాం వస్తుంది. చదవకపోతే పాస్ కాను, ఉద్యోగం రాదు. ఉద్యోగం రాకపోతే పెళ్ళి కాదు. చూసారా, ఒకదాని యొక్క ఫలం మరొకదానికి దారి తీస్తుంది. బాగా దున్నితే విత్తనం మొలకెత్తుతుంది. కలుపు తీస్తే పంట బాగా వస్తుంది. కలుపు తీయకపోతే అంకురం విస్తరించదు. నీళ్లు బాగా పెడితే పంట బాగా పండుతుంది. నీళ్లు పెట్టకపోతే, కలుపు తీయకపోతే పంట ఎలా ఉండాలో అలా ఉంటుంది. అంటే ప్రతి కర్మకు దాని ఫలం, దాని పర్యావసనము, కార్యము, కారణము. మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది. పాపపు పనులు, చెడు పనులు చేస్తే పాపం వస్తుంది. పాపం వల్ల రోగాలు, బాధలు, పుణ్యం వల్ల సుఖాలు, భోగాలు పరంపరంగా అనుభవిస్తాము. ఇదంతా కర్మ సిద్ధాంతము, కార్యకారణ సత్యము. తర్వాత అంశము, శరీరం ఎక్కడ ఉంటే మనస్సు అక్కడ. స్కూల్ కాలేజీకి వెళ్ళి పాఠాలు బాగా విన్నామనుకోండి, శ్రద్ధగా విన్నామనుకోండి, అవి మనకు బుర్రకెక్కుతాయి. అక్కడ లెక్చరర్ చెబుతున్నప్పుడు వేరే ఊహాగానాలు చేస్తుంటే, సినిమాల గురించి, షికార్ల గురించి లెక్చరర్ చెప్పేది వినపడదు, లోపలికి పోదు. రేపు మళ్ళీ ఎగ్జామ్ వ్రాస్తున్నప్పుడు చిరంజీవి గుర్తుకొస్తాడు గాని అక్కడ వ్రాయవలసిన పాఠం, సైన్సో లెక్కలో ఏది గుర్తురాదు. ఏం చేస్తాం పాపం, గుండు సున్నా చుడతాము. చిరంజీవి సినిమా చూసేటప్పుడు చిరంజీవి సినిమా బాగా చూడాలి. కానీ పాఠాలు చదువుకుంటున్నప్పుడు, కాలేజీలో, స్కూల్లో ఉన్నప్పుడు సినిమాలు గుర్తు రాకూడదు. ఆ పాఠం గుర్తుండాలి. మన శరీరం ఎక్కడ ఉంటే మన మనస్సు అక్కడ ఉండాలి. వంట చేస్తున్నాము, ఎక్కడో ఆలోచిస్తూ చేస్తే చెయ్యి కాలుతుంది. డ్రైవింగ్ చేస్తున్నాము, కారు నడుపుతూ ఎక్కడో ఆలోచన చేస్తే యాక్సిడెంట్ అవుతుంది, చచ్చిపోతాము. అయితే శరీరం పోతుంది, కానీ ఆత్మ చావదు. ఇంకో శరీరం వస్తుంది. ఒక షర్టు చిరిగిపోయిందనుకోండి, ఏమవుతుంది? క్రొత్త షర్టు, ఇంకో షర్టు వేసుకుంటాము. ఈ శరీరం కాలిపోయిందనుకోండి, ఇంకో శరీరం వస్తుంది. ఆత్మ చావదు. ఏ అన్నారు భగవద్గీతలో వేదవ్యాసులు వారు? నైనం చిందంతి సస్రాని నైనం దహతి పావకః నా చైనం క్లేదయంత్యాపు నా శోషయతి మారుతః. ఆత్మ అన్నది, నేను అన్నది, ఎరుక అన్నది, చైతన్యం అన్నది, సెల్ఫ్ అన్నది శస్త్రాల చేత ఛేదింపబడదు, అగ్నితో దహింపబడదు. ఆత్మ పదార్థము దేని చేత నశించబడదు. కానీ శరీరం ఛేదింపబడుతుంది, తడుపబడుతుంది, దహించబడుతుంది, రకరకాల ప్రక్రియలకు లోనవుతుంది. శరీరం మనం కాదని తెలుసుకున్నప్పుడు ఎంతటి ఆనందమో చెప్పనలవి కాదు. ఆధ్యాత్మిక సత్యాలు ఒక్కొక్కటి తెలుస్తున్నప్పుడు ఎంతటి ఆనందమో. నిజంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నట్టు జీవితంలో. ఓహో, నేనెన్నో జన్మలెత్తానా? అంతకుముందు నేను జమీందారునా? ఇప్పుడు మటుకే నేను బికారినా? అయితే పర్వాలేదు, ఆ ప్రక్కనున్న జమీందారు
ఇక వీడి మీద ప్రభావం చూపించడు. చూశారా, గత జన్మల గురించి తెలుసుకున్నప్పుడు, పూర్వజన్మల గురించి తెలుసుకున్నప్పుడు, పునర్జన్మ సిద్ధాంతం గురించి అవగాహన వచ్చినప్పుడు దుఃఖాలన్నీ పటాపంచలైపోతాయి. నేను శరీరం కాదు, ఆత్మను అని తెలుసుకున్నప్పుడు, నేను ఎల్లప్పుడూ ఉండే ఆత్మను, పుట్టని చావని ఆత్మను. శరీరం పుడుతుంది, శరీరం చస్తుంది. ఆత్మ పుట్టదు, చావదు. శరీరం పుట్టని చావని ఆత్మ రకరకాల పుట్టుకలు, రకరకాల చావులు చూసుకుంటూ వెళ్ళిపోతుంది. సినిమాల్లో నాటకంలా, సినిమాల్లో పాత్రల్లో. ఇది అవగాహనకొచ్చినప్పుడు నేను అంతా నాటకం, ఇదంతా సినిమా. ఈ అవగాహనకొచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది బాబోయ్, చెప్పనలవి కాదు. తరువాత అంశము, చెడు చేస్తే చెడు, మంచి చేస్తే మంచి. కర్మ సిద్ధాంతం ద్వారా మనం తెలుసుకోవలసినది ఏమిటంటే, మన పాపాల వల్లే మనకు రోగాలు వస్తాయి. చికెన్ తింటాము, మటన్ తింటాము, కడుపు చెడిపోతుంది. డాక్టర్ దగ్గరకు వెళ్తాము, కడుపు కోస్తాడు, హార్ట్ అటాక్ వస్తుంది. మన యొక్క పాప కార్యక్రమంతోనే మన శరీరం చెడిపోతుంది. వెరసి కర్మ సిద్ధాంతము. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది, నోరు బాగోలేదంటే ఊరు బాగోదు. సమస్యే లేదు. నోటితో అందర్నీ చంపితే ఊరు నిన్ను చంపుతుంది. నోరు బాగుంటే ఊరంతా బాగుంటుంది. వెరసి కర్మ సిద్ధాంతము. నువ్వు ఎలాంటి మాటను విత్తుతావో అట్లాంటి పరిణామాన్ని నువ్వు కోసుకుంటావు. నువ్వు ఎలాంటి కర్మలు చేస్తావో, నీ యొక్క వాక్కులు, నీ యొక్క కర్మలు, నీ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో నీ వాస్తవం అలా ఉంటుంది. వెరసి కర్మ సిద్ధాంతము. ఇది తెలుసుకున్నప్పుడు ఇక జాగ్రత్తగా మాట్లాడతాము, పిచ్చి పిచ్చిగా మాట్లాడము. అనవసరంగా కోడిని, మేకను, చేపల్ని చంపము. చంపితే మనం నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది. తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకున్నవాడు హింసకు దూరంగా ఉంటాడు. పునర్జన్మ సిద్ధాంతాన్ని తెలుసుకున్నవాడు పరిస్థితులకు ఆవల ఉంటాడు. తరువాత అంశము, 400 జన్మలు. గుర్తుంచుకుందాం మిత్రులారా, ఒకానొక ఆత్మ సగటున ఒక 350 జన్మలు అన్ని పరిస్థితులను అవగాహన చేసుకోవడం కోసం, అన్ని కర్మలను చేయడం కోసం, అన్ని ఫలాలను పొందడం కోసం ఒకానొక సగటు ఆత్మ 350 నుండి 400 వరకు సుమారుగా జన్మలు తీసుకుంటుంది. శైవాత్మగా కొన్ని జన్మలు, కొంచెం ఎదిగి బాలాత్మగా, మరికొంచెం ఎదిగి యవ్వనాత్మగా, ఇంకొంచెం ఎదిగి ప్రౌఢాత్మగా, చివరిగా వృద్ధాత్మగా. ఎలాగైతే మానవ శారీరక స్థితిల్లో కూడాను శైశవ స్థితి, బాల్యస్థితి, యవ్వన స్థితి, ప్రౌఢస్థితి, వృద్ధాపస్థితి అన్నవి శైశవాత్మగా, తర్వాత బాలాత్మగా, తర్వాత యవ్వనాత్మగా, ప్రౌఢాత్మగా, చిట్ట చివరికి వృద్ధాత్మగా పుట్టి తన జన్మచక్రాన్ని పరిసమాప్తం చేసుకుంటుంది. జన్మ కర్మ చక్రాన్ని పరిసమాప్తం చేసుకున్న కొన్ని ఆత్మలు, కొన్ని విముక్తాత్మలు, వీళ్ళందరికీ జ్ఞానబోధ, ఆత్మబోధ, ధ్యానబోధ కలిగించడం కోసం కొన్ని మళ్ళీ భూలోకంలోకి వస్తాయి. కొన్ని పరిపూర్ణాత్మలు, పూర్ణాత్మలు కూడా అప్పుడప్పుడు భూమి మీదికి వస్తాయి. ఇది ఆత్మ యొక్క యథార్థ గాథ. అనేక జన్మల కథ. చూసారా, చిరంజీవి ఇంట్లో ఉంటాడు, కానీ స్టూడియోకెళ్ళి ఎన్నో సినిమాలు చేస్తాడు. అక్కినేని నాగార్జున ఇంట్లో ఉంటాడు, స్టూడియోకెళ్ళి ఎన్నో సినిమాలు చేస్తాడు. ఈ భూమండలం అంతా ఒక స్టూడియో. మనం పైలోకాల్లో నుంచి ఈ భూమి అనే నాటక రంగం మీదకు వచ్చిన నటులము. షేక్స్పియర్ అన్నాడు, "The whole world is a stage. We are all mere actors. We strut and fume.
డూ అవర్ పార్ట్ అండ్ డిపార్ట్. మై డియర్ ఫ్రెండ్స్, చక్కటి కర్మలు చేద్దాం, చక్కటి ఫలాలు పొందుదాం. సుకర్మలు సుఫలాలు, దుష్కర్మలు దుష్ఫలాలు. తరువాత అంశము, మనం శరీరం కాదు ఆత్మ. మనం శరీరం కాదు ఆత్మ. సర్వత్రా ఉండేది ఆత్మ, ఎల్లప్పుడూ ఉండేది ఆత్మ. ఒకానొక ఆత్మ బిందువు అనేక జన్మలు తీసుకుంటూ ఉంటుంది. మానవ జన్మగా వచ్చిన తర్వాత సుమారుగా 350 నుండి 400 వరకు జన్మలు తీసుకుంటుంది. ప్రతి జన్మలోనూ వివిధ రకాలైన కర్మలు చేస్తూ వాటికి తగ్గ ఫలాలు పొందుతూ మళ్ళీ జన్మ పరంపరలో వస్తూ చివరకు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అధ్యయనం చేసి తనను తాను తెలుసుకుంటుంది. ప్రతి ఆత్మ కూడాను సకల వైవిధ్యభరితమైన పాత్రలను ధరిస్తుంది. ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క జన్మ. ఏ జన్మలోనైనా రకరకాల కర్మలు చేయొచ్చు. ఒక జమీందారుగా పుట్టి చెడు కర్మలు చేయొచ్చు, లేదా జమీందారుగా పుట్టి మంచి కర్మలు చేయొచ్చు. ఒక రాజుగా పుట్టి మళ్ళీ దాన్ని వదిలిపెట్టేసి ఓ గొప్ప బుద్ధుడయ్యాడు సిద్ధార్థుడు. అంటే ఎలాగైనా వెయ్యవచ్చు వేషాన్ని. వేషం వేసినప్పుడు ఎలాగైనా వెయ్యవచ్చు. నటన అన్నది సీరియస్గా చెయ్యవచ్చు, హాస్యంగా చెయ్యవచ్చు, మధ్య రకంగా చెయ్యవచ్చు. రకరకాలుగా ఉంటాయి వేషాలు. ప్రతి ఆత్మ కూడాను తన కర్మలను రకరకాలుగా చేస్తుంటుంది. ఇలా కర్మ చేస్తే ఫలితం ఎలా ఉంటుంది, ఇలా డైలాగులు చెప్తే ఎలా ఉంటుంది, ప్రజలు ఎలా ఆనందిస్తారు, ఈ విధంగా రకరకాలుగా ఆత్మ తన శక్తి పరీక్షించుకుంటుంది ప్రతి జన్మలోనూ. తర్వాత అంశము, పురోగమన సత్యము. అయితే ప్రతి జన్మ కూడాను పురోగమనమే. ఏ జన్మ కూడాను తిరోగమనం కాదు, ఏ కర్మ కూడాను తిరోగమనం కాదు అని తెలుసుకోవడమే 4వ సిద్ధాంతము, 4వ సత్యము. 4వ ఆధ్యాత్మిక సిద్ధాంతమే పురోగమన సిద్ధాంతము. 4వ ఆధ్యాత్మిక సత్యమే పురోగమన సత్యము. నేను పరీక్ష వ్రాసాను, నాకు 10 మార్కులు వచ్చాయి అంటే నేను తెలుసుకున్నాను. నా జ్ఞానం 10 మార్కులంతా ఉంది, ఇంకా 90 మార్కులు తెచ్చుకోవాలి అని. మరి ఆ జ్ఞానం వచ్చింది కదా, 30 మార్కులు వస్తే పాస్ అవుతాము. 10 మార్కులు వచ్చి ఫెయిల్ అయిపోయాను. నేను ఇప్పుడు ఫెయిల్ అయిపోయినట్ట, పాస్ అయిపోయినట్ట? అంతకు ముందు నాకేమీ తెలియదు, కానీ ఇప్పుడు 10 మార్కులు వచ్చాయి అంటే పురోగమనం చెందినట్టే కదా. మనం ఫెయిల్ అయిపోయామనుకుంటాము, ఫెయిల్ అన్నది లేనే లేదు. ఆత్మ ప్రతి జన్మలోనూ పురోగమనమే చెందుతోంది. ప్రతి పరీక్షలోనూ మనం కొంత కాకపోతే కొంత తప్పనిసరిగా నేర్చుకుంటాము. నేర్చుకోకుండా మనం ఎప్పుడూ ఉండడం, ఏదో ఒకటి చెవిలో పడుతోంది కదా. కనుక మిత్రులారా, ఎక్కడా కూడాను తిరోగమనం అన్నదే లేదు, అంతా పురోగమనమే. ప్రతి అనుభవము కూడాను ఆత్మకు ఒకానొక క్రొత్త పుట. విలన్ అనుభవము, హీరో అనుభవము, విలన్ యొక్క సహచరుని అనుభవము, ఇలాగా ప్రతి అనుభవము ఆత్మకు ఒకానొక క్రొత్త పుట. ఆత్మ ఎప్పుడూ పురోగమనంలోనే ఉంది అని తెలుసుకోవాలి. తిరోగమనం లేదు, పురోగమనంలో ఉంది. ఎప్పుడు ఏ ఆత్మ అయినా కానీ ఎక్కడైనా కానీ తిరోగమనాత్మ అన్నది సృష్టిలో లేనే లేదు. దీనినే పురోగమన సిద్ధాంతం అంటాము. ఇది తెలుసుకున్నప్పుడు హాయిగా ఉంటుంది. అంతకుముందు నేను నరకంలో పడిపోతానేమో, వెనక్కి వెళ్ళిపోతానేమో అని కుంచుకొని ఉంటాము. నరకం అసంభవం, ఇది సంభవం కానిది అని తెలుసుకున్నప్పుడు జీవితంలో గిల్టీ కాన్షియస్నెస్ పోతుంది, అపరాధ భావన అన్నది పోతుంది, నేర భావన పోతుంది. అవును, వాడు ముందర వెళ్తున్నాడు, నేను కొంచెం 2 అడుగులు వెనుక వెళ్తున్నాను, అంతేకాని పెద్ద ఏమీ అయిపోలేదు.
తరువాత అంశము ఆత్మకు ఎప్పుడు విజయమే. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్. చూశారా, ఓడిపోలేదు. ఆత్మ ఎప్పుడు ఓడిపోదు. ఆత్మకు ఎప్పుడు విజయమే. ఇంటి నుండి ఇక్కడికి వచ్చాము. ట్రాఫిక్ ఉంది, ఆగిపోయాము. అయ్యో ఆగిపోయామే అని బాధ కాదు. ఆగిపోయినప్పుడు ఇంకేదో చూస్తాము. రేపటికి కావాల్సింది అక్కడేదో చూస్తాము. రేపటికి కావాల్సింది ఏదో తెలుసుకుంటాము. దాన్ని ఉపయోగించుకొని రేపు ఇంకో దానికి వినియోగించుకుంటాము. అది మనకు ప్రస్తుతము తెలియదు. మనం అనుకుంటాము టైం వేస్ట్ అయిపోయింది, నేను ట్రాఫిక్లో చిక్కుకుపోయానే, నా జీవితం వ్యర్థమైపోయింది అనుకుంటాము. ఇది సత్యము కాదు. ప్రతిదీ మనకు ఉపయోగపడేదే. ప్రతి అనుభవము మనల్ని ముందుకు తీసుకొని వెళ్ళేదే. ప్రతిదీ క్రొత్తదనమే, క్రొత్త రుచే, క్రొత్త వాసనే. ప్రతి పాత్ర ఒకానొక క్రొత్త పాత్రే. ప్రతి నటన అవకాశము నట జీవితంలో ఒకానొక క్రొత్త అవకాశమే. ప్రతి జీవితావకాశము ఆత్మకు ఓ క్రొత్త మహత్ అవకాశమే. ఎప్పుడూ పురోగమనమే. తిరోగమనమున్నది లేనే లేదు. ఎవరికైనా కానీ ఇదే పురోగమన సిద్ధాంతము. యూ కెన్ నెవర్ గో బ్యాక్వర్డ్స్, యూ కెన్ ఓన్లీ గో ఫార్వర్డ్స్. దట్ ఈస్ ద మీనింగ్ మై డియర్ ఫ్రెండ్స్. పురోగమనం ఎంత హాయిగా ఉందో చూసారా? సత్యాన్ని తెలుసుకున్నప్పుడు. లేకపోతే ఏడుస్తూ ఉంటాము ప్రొద్దుగూకులు. నేను శరీరం అనుకున్నప్పుడు ఏడుపు. ఒక్కటే జన్మ అనుకున్నప్పుడు నేను పేదవాడిని, వాడు జమీందారుగా ఉన్నాడు అని ఏడుపు. కర్మ సిద్ధాంతము తెలియదు. ఏడుపు. పురోగమన సిద్ధాంతం తెలియనప్పుడు నేను తిరోగమనంలో ఉన్నానేమో ననుకొని ఏడుపు. ఒక్కొక్క అవగాహన వచ్చినప్పుడు, ఒక్కొక్క సిద్ధాంతం తెలుసుకున్నప్పుడు, ఒక్కొక్క సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఒక్కొక్క రెక్క విచ్చుకున్నట్టు ఆత్మకు అలా హాయిగా ఉంటుంది. తరువాత అంశము యోగ సత్యము. పురోగమన సిద్ధాంతం తర్వాత ఏమిటి? ఇక ఈ పురోగమనాన్ని మనం వేగవంతం చేసుకోవాలి. మామూలుగా ఒకానొక కెమికల్ రియాక్షన్లో A+B అన్నది C+D కావడానికి 300 రోజులు పడుతుందనుకుందాం. ఆ కెమికల్స్లో ఒక కాటలిస్ట్ వేశామనుకుందాం. 300 రోజుల్లో జరిగేది అప్పుడు 3 రోజుల్లో జరుగుతుంది. అంటే ఏమిటి? కాటలిస్ట్ యొక్క ఆగమనం వలన ఆ రియాక్షన్ వేగవంతమైంది. మీరు సంగీతం నేర్చుకోవాలి. నాకు సంగీతం వచ్చు. నేను నేర్పితే మీ సంగీతాధ్యయనం వేగవంతమవుతుంది. లేకపోతే మీరు టీవీ చూస్తూ, రేడియో చూస్తూ, ప్రక్కన టేప్ రికార్డర్ పెట్టుకొని సాధన చేస్తే ఎప్పటికి నేర్చుకుంటారు. కానీ ఒక గురువు సహాయం దొరికిందనుకోండి, మీ యొక్క నేర్చుకోవడం అనేది వేగవంతం అవుతుంది, క్యాటలిస్ట్ లాగా. కనుక మన పురోగమనాన్ని, జీవితంలో మన పురోగమనాన్ని వేగవంతం చేసుకోవడమే యోగ సిద్ధాంతము. కాలేజీకి, స్కూల్కి తమ పిల్లల్ని తల్లిదండ్రులు ఎందుకు పంపిస్తారు? పాఠాలను వాళ్ళు ఇంట్లోనే చెప్పొచ్చు కదా. తల్లి తండ్రి చెప్పొచ్చు, కానీ వాళ్ళు పిల్లలను స్కూళ్ళకి పంపిస్తారు. పిల్లల నేర్చుకోవడాన్ని వేగవంతం చేయడానికి. చూసారా, ధ్యానం చేశామనుకోండి, మన ఆత్మ పురోగమనం వేగవంతం అవుతుంది. అంటే నత్తనడకలాగా వెళ్ళే జీవితం ఇక ఫ్లైట్లో వెళ్తుంది. గరుడ సమానంగా వెళ్తాము. నత్తనడక కాస్త గరుడ గమనం అవుతుంది. ధ్యానం చేస్తే ఇదే 5వ ఆధ్యాత్మిక సిద్ధాంతము, యోగ సిద్ధాంతము. చిన్నప్పుడు భగవద్గీత చదవామనుకుందాం, అసలు సంగతి తెలిసిపోతుంది. అప్పుడు మన జీవితం గరుడ గమనం అవుతుంది, లేదా నత్తనడక. చిన్నప్పుడే భగవద్గీత చదవాలి. చిన్నప్పుడే ధ్యాన సాధన చెయ్యాలి. చిన్నప్పుడే మీరు శరీరం కాదు, ఆత్మ అని తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక విద్య అన్నది చిన్నప్పుడే నేర్చుకోవాలి. తరువాత అంశము ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. జీవితంలో మన పురోగమనాన్ని వేగవంతం చేసుకోవడమే 5వ సిద్ధాంతము.
యోగ సిద్ధాంతము. అసలు ధ్యానంలోనికి వచ్చిన తర్వాతే, యోగంలోనికి వచ్చిన తర్వాతే ఈ మొదటి 4 సిద్ధాంతాలు తెలుసుకునేది మానవులు. అంతవరకు తెలుసుకోలేరు. అంతవరకు తాను ఆత్మ అయినా తాను ఆత్మ అని తెలియదు. తాను ఎన్నో జన్మలెత్తినా జన్మ ఎత్తాడనేదే తెలియదు. తనను నడిపించేది తన కర్మలే అని తెలుసుకోకుండా ఎవరో దేవుణ్ణి మ్రొక్కుకుంటాడు. పురోగమనం లేదు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. యోగి అయిన తర్వాత, యోగ సిద్ధాంతంలోకి అడుగుపెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా అనుభవపూర్వకంగా ఇవన్నీ ఉన్నాయని తెలుసుకుంటాడు మానవుడు. అప్పుడే హాయిగా జీవిస్తాడు. అందుకే యోగివికా నాయన అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. మొట్టమొదటగా నువ్వు యోగివికా, అప్పుడే నీకన్నీ తెలుస్తాయి. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యాచాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. అర్జున, యోగివికా. యోగమంటే ధ్యానము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు అందరికీ ధ్యానం నేర్పించి వాళ్ళ పురోగమనాన్ని మరింత వేగవంతం చేస్తున్నారు. ధ్యానానికి పూర్వం నత్తనడక, ధ్యానానికి పశ్చాత్ గరుడ గమనం, విహంగ మార్గం. హంస అంటే శ్వాస అన్నది మనల్ని ఆధ్యాత్మిక విహంగ మార్గంలో పయనింప చేస్తుంది. కనుక ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాలి. మనస్సును కంట్రోల్ చేసుకుంటే, మనస్సును శూన్యం చేసుకుంటే, శ్వాసానుసంధానం ద్వారా మన శరీరం నుంచి సూక్ష్మ శరీరం విడివడి మన దివ్య చక్షువు ఉత్తేజితమై మనం అన్నీ చూస్తాము. మనం ఆత్మ అని తెలుసుకుంటాము. పునర్జన్మలు ఉన్నాయి అని తెలుసుకుంటాము. కర్మ సిద్ధాంతము సత్యము అని తెలుసుకుంటాము. పురోగమన సిద్ధాంతము అని తెలుసుకుంటాము. ఇవన్నీ తెలుసుకుంటాము ఎలాగా? యోగి అయినప్పుడు మిత్రులారా. అందుకే అన్ని చోట్ల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ స్థాపించబడ్డాయి. అందరినీ యోగులుగా చేయడం కోసమే ఈ పిరమిడ్ మాస్టర్లందరూ పుట్టారు. వీళ్ళంతా విముక్తాత్మలు. శైశవాత్మ స్థితి దాటి, బాలాత్మ స్థితి దాటి, యువాత్మ స్థితి దాటి, ప్రౌఢాత్మ స్థితి దాటి, వృద్ధాత్మ స్థితి దాటి విముక్తాత్మలైపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి పుట్టి వీళ్ళందరికీ ఆత్మబోధ, జ్ఞానబోధ, ధ్యాన శిక్షణ ఇవ్వడం కోసం పుట్టిన వాళ్ళే న్యూ ఏజ్ మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్. ఓ సంగీత విద్యను అభ్యసింపజేసే మాస్టర్ ఎలా ఉంటాడో, ఓ కెమిస్ట్రీ లెక్చరర్ ఎలా ఉంటాడో, క్రికెట్ నేర్పించే కోచ్లు ఎలా ఉంటారో, అలానే ధ్యాన విద్య నేర్పించే కోచ్లు పిరమిడ్ మాస్టర్స్. ఇది మౌలికమైన విద్య. దుఃఖం నుండి బయటపడేసే విద్య. మన శక్తిని చిలువలు పలువులుగా అభివృద్ధి పరుచుకునే విద్య. శరీరాన్ని అనారోగ్యం నుంచి ఆరోగ్యానికి మనం తీసుకొచ్చే విద్య. మనస్సును అశాంతి వైపు నుండి శాంతి వైపుకు తీసుకొచ్చే విద్య. బుద్ధిమాంద్యం నుంచి బుద్ధి సూక్ష్మత వైపు తీసుకొచ్చే విద్య. ఆత్మానుభవాన్ని కలిగించే విద్య. వసుదైక కుటుంబాన్ని స్థాపన చేసే విద్య. అందరూ కలిసికట్టుగా ఉండి సర్వ మతాలు, సర్వ జాతులు, సర్వ కులాలు, సర్వ తెగలు అందరూ ఏకమై ఒక గొడుగు క్రిందకు వచ్చే, అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చే విద్య ఆత్మ విద్య, ధ్యాన విద్య. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఆధ్యాత్మిక శాస్త్రము యొక్క రూపురేఖల్ని సంపూర్ణంగా తెలుసుకుంటున్నాము. ఆత్మ సిద్ధాంతము, పునర్జన్మ సిద్ధాంతము, కర్మ సిద్ధాంతము, పురోగమన సిద్ధాంతము, యోగ సిద్ధాంతము. తర్వాత అంశము సర్వధర్మాన్ పరిత్యజ్య. ఈ యొక్క అన్ని ధర్మాలు వదిలిపెట్టి నిన్ను నువ్వు తెలుసుకో. నీ శరణమే నువ్వు కోరుకో. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. మాం అంటే తన్ను తాను అనే కానీ కృష్ణుడని కాదు అర్థం.
ఫస్ట్ చేయవలసింది నిన్ను తెలుసుకోవడం. అందరూ రమణ మహర్షి దగ్గరికి వెళ్ళేవారు. ఆయన ఎప్పుడూ ఒకటే అనేవారు, నీ గురించి నువ్వు తెలుసుకోవయ్యా అని. నా పేరు సుబ్బారావండి. నీ పేరు అడగలేదు. నిన్ను గురించి నువ్వు తెలుసుకున్నావా? నేను నెల్లూరు నుంచి వచ్చానండి. మాది నెల్లూరండి. సారీ. నీ గురించి నువ్వు తెలుసుకున్నావా? జీవితాంతం నువ్వు శరీరం కాదు, ఆత్మ అని ప్రబోధించడానికే ఆయన పుట్టాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క పూర్ణ రూపాన్ని ప్రతి మనిషికి ప్రసాదించడం కోసమే ఈ భూమండలంలోకి అవతరించారు పిరమిడ్ మాస్టర్స్. కొండ మీద కూర్చునే వాళ్ళు కాదు పిరమిడ్ మాస్టర్స్, ఇంటింటికి తిరిగే వాళ్ళు పిరమిడ్ మాస్టర్స్. అందరికీ ధ్యానబోధం చేసి నీ ఆత్మను నువ్వు కరిగించుకోవాలి, నీ పురోగమనాన్ని, నీ కర్మను నువ్వు కరిగించుకోవాలి, నీ పురోగమనాన్ని నువ్వు వేగవంతం చేసుకోవాలి, అనేక సిద్ధాంతంలోకి అడుగిడాలి అని ప్రబోధించే వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. తరువాత అంశము అనేక సత్యము. 6వ సిద్ధాంతం మిత్రులారా, అనేక సిద్ధాంతము. ఏం తెలుసుకుంటాము? మనం ఓ యోగి అయినప్పుడు, పరమయోగి అయినప్పుడు, యోగి అయినప్పుడు ఆత్మ సిద్ధాంతం తెలుసుకుంటాము, పునర్జన్మ సిద్ధాంతం తెలుసుకుంటాము, కర్మ సిద్ధాంతం తెలుసుకుంటాము, పురోగమన సిద్ధాంతం తెలుసుకుంటాము, యోగ్యులం అవుతాము, దుఃఖరాహిత్యం సంపాదించుకుంటాము. తర్వాత పరమయోగీశ్వరులమైనప్పుడు అనేక సిద్ధాంతం తెలుసుకుంటాము. ఈ అనేక సిద్ధాంతం అన్నది ముఖ్యంగా వర్ధమాన మహావీరుడి ప్రబోధాల్లో విశేషంగా కనబడుతుంది. అసలు ఆ పదాన్ని తీసుకొచ్చిందే ఆయన. అనేక అంటే ఏమిటి? ఎన్ని లోకాలున్నాయ్యా సృష్టిలో అంటే, ఓయబ్బా కోటాను కోట్ల లోకాలు. సృష్టిలో ఎన్ని గెలాక్సీలో, ఎన్ని సూర్యమండలాలు, ఒక్కొక్క సూర్యమండలంలో ఎన్నెన్ని గ్రహాలు, లెక్కలేనన్ని, అనంతం. తర్వాత అంశము ఇన్ఫినిటీ. అనేక అంటే అనంతం. ఇన్ఫినిటీ. సృష్టిలో ఎన్ని చిత్ర విచిత్రాలు ఉన్నాయంటే, అనేక చిత్ర విచిత్రాలు ఉన్నాయంటే, అనేక చిత్ర విచిత్రాలు ఎన్ని ఉన్నాయంటే ఇన్ఫినిటీ, అనంతం. సృష్టిలో ఏ పనులు చేయొచ్చు అంటే ఏదైనా చేయొచ్చు, అనేకాలు. కనుక ఆ యొక్క అనేక కథలో అనుక్షణం జీవిస్తారు యోగీశ్వరులు. అనేక సిద్ధాంతము ఇన్ఫినిటీ. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ఫినిటీ. ఎన్ని లోకాలున్నా ఇన్ఫినిటీనే. ఎంతమంది కన్నా నువ్వు హాని చెయ్యొచ్చు, ఇన్ఫినిటీ. ఎంతమంది కన్నా నువ్వు మంచి చెయ్యొచ్చు, ఇన్ఫినిటీ. ఎంత పుణ్యమన్నా మూట కట్టుకోవచ్చు, ఇన్ఫినిటీ. ఎంత పాపాన్నైనా మూట కట్టుకోవచ్చు, ఇన్ఫినిటీ. ఏదైనా ఎంతైనా చేయవచ్చును, ఎంతమందినైనా ఆత్మజ్ఞానులుగా చేయవచ్చు, ఇన్ఫినిటీ. ఎంత ఆనందమైనా అనుభవించవచ్చు, ఇన్ఫినిటీ. ఎన్ని క్రొత్త లోకాలు నువ్వు సృష్టించవచ్చు, ఇన్ఫినిటీ. ఒకసారి దేవతలంతా కలిసి తమ సూక్ష్మ శరీరాల నుంచి కారణ శరీరాలను విడదీసి శివుని దగ్గరికి వెళ్ళారట. ఆయన తన మహాకారణ శరీరంతో ధ్యానం చేస్తున్నాడట. వీళ్ళందరూ వెళ్ళి ఆయన ముందు కూర్చున్నారట. కాసేపటికి ఆ పరమేశ్వరుడు కళ్ళు తెరిచి, ఏమిటయ్యా అందరూ ఇక్కడికి వచ్చారు అంటే, స్వామి మేమెంతో కష్టపడి మా యొక్క సూక్ష్మ శరీరాల నుంచి కారణ శరీరాల్ని బయటకు తీసి మీ దగ్గరికి వస్తున్నాం కదా, మీరే అల్టిమేట్ కదా, మరి మీరెందుకు ధ్యానం చేస్తున్నారు అన్నారట ఆ దేవతలు. మీకు నాకు ఎంత తేడా ఉందో, నాకు నా పైలోకాలకు కూడా ఇంకా అంతా తేడా ఉంది. నాకు ఎంతో మంది ఉన్నారు పైన, అనేకాలు అన్నాడు పరమేశ్వరుడు. తరువాత అంశం పునర్జన్మ నా విద్యతే. ఎప్పుడు కూడాను తాటిని తన్నేవాడి తల తన్నేవాడు
మరొకడుంటాడు. ఎప్పుడు పరమయోగీశ్వరులమై అనేక సిద్ధాంతంలోకి ప్రవేశించినప్పుడు ఎంత ఆనందమో, బ్రహ్మానందం. అప్పుడు నిజంగా మనం అహం బ్రహ్మాస్మి, ఈ శైశవాత్మ అన్నది సంపూర్ణంగా పూర్ణాత్మ అయిపోతుంది. ఆ బ్రహ్మభువనాలోక పునరావృతి నోర్జున మాము పత్తేయ కౌంతేయ పునర్జన్మన విద్యతే. అనేక సిద్ధాంతాలన్నీ అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత ఇంకా పునర్జన్మ లేదు కనుక యోగి కాని వాడు యోగి కావలే. యోగి అయిన వాడు యోగీశ్వరుడై తీరుతాడు. యోగీశ్వరుడు అయినప్పుడు పునర్జన్మ లేదు. యేసుక్రీస్తు ఓ యోగీశ్వరుడు. వర్ధమాన మహావీరుడు, శ్రీకృష్ణుడు, వేదవ్యాసుడు, వాల్మీకి, గౌతమ బుద్ధుడు వీరంతా యోగీశ్వరులు. మనం కూడా యోగీశ్వరులం అవుదాం. కేవలం తినడానికి పడుకోవడానికి మనం పుట్టామేమిటి? ఈ రకం చొక్కా వేసుకోవడానికి పుట్టామేమిటి? తినాలి, పడుకోవాలి, చొక్కా వేసుకోవాలి, కానీ కేవలం వీటి కోసం పుట్టలేదు. యోగీశ్వరులు కావడం కోసమే మనమందరం పుట్టాము. మిత్రులారా, ఈరోజు ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క రూపురేఖలను తెలుసుకున్నాము. 6 సిద్ధాంతాలు, 6 సత్యాలు, 6 అవగాహనలు, 6 ప్రతిపాదనలు. మనం శరీరం కాదు, ఆత్మ. ఆత్మ సిద్ధాంతము. మనం ఎంతోమంది భార్యలతో ఇంతకు ముందు కూడి ఉన్నాము. ఎంతోమంది భర్తలతో కూడి ఉన్నాము. ఎన్నో ఆడ శరీరాలు ధరించాము. ఇంకెన్నో మగ శరీరాలు ధరించాము. ఎంతోమందికి పుట్టాము. ఎంతోమందిని పుట్టించాము. పునర్జన్మ సిద్ధాంతము. రాజుగా పుట్టాము, జమీందారుగా ఉన్నాము, పేదవాడిగా ఉన్నాము, కండక్టర్గా ఉన్నాము, కుమ్మరివాడిగా ఉన్నాము, కమ్మరివాడిగా ఉన్నాము, కార్మికుడిగా ఉన్నాము, రాజకీయవేత్తగా ఉన్నాము. సకల కర్మలు చేశాము. కర్మ సిద్ధాంతము. ఎప్పుడూ కూడా పురోగమనమే. ప్రతి జన్మ, ప్రతి కర్మ పురోగమనమే. పురోగమన సిద్ధాంతము. ఇంతకుముందు ఎంతో ధ్యానం చేసే ఇక్కడికి వచ్చాము. గౌతమ బుద్ధుడు అంతకుముందు జన్మల్లోనే అరిహంత్, తర్వాత బోధిసత్వుడు, ఆ తర్వాత బుద్ధుడు. పిరమిడ్ మాస్టర్లందరూ కూడాను అంతకుముందు ఎన్నో జన్మల నుంచి ధ్యానం చేసిన వాళ్ళే. అందుకే పువ్వు పుట్టగానే పరిమళించినట్టు పిరమిడ్ మాస్టర్లు ముట్టుకోగానే బుద్ధులవుతున్నారు. గ్రామాలు తిరిగి ధ్యాన ప్రచారం, జ్ఞానబోధ చేస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. చూసారా, అంటే ఎన్నో జన్మల క్రిందటే ధ్యానులైన వాళ్ళు. యోగ సిద్ధాంతము. యోగ సిద్ధాంతం తర్వాత అనేక సిద్ధాంతము. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ధ్యానంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటగా ధ్యాని అయి, యోగి అయి, పరంపరగా ఋషి అయి, రాజర్షి అయి, తుదకు బ్రహ్మర్షి అవుతాము. యోగి అయినప్పుడు దుఃఖం నుండి బయటకి వస్తాము. ఋషి అయినప్పుడు దివ్య చక్షువు ఉందని తెలుసుకుంటాము. రాజర్షి అయినప్పుడు మన జన్మలన్నీ మనం చూసుకుంటాము. బ్రహ్మర్షి అయినప్పుడు అనేక సిద్ధాంతంలో వసిస్తాము. సృష్టి యొక్క సకల మౌలిక సత్యాలను తెలుసుకుంటాము. బ్రహ్మర్షి అయిన వాడే ఓ యోగీశ్వరుడు. యోగి నుండి యోగీశ్వరుడు అవుతాడు. ధ్యాని, యోగి, ఋషి, రాజర్షి, బ్రహ్మర్షి. చూసారా, ధ్యానాభ్యాసం చేసేవాడు మనసు మీద సంపూర్ణ ఆధిపత్యం సంపాదించినప్పుడు యోగి అవుతాడు. యోగి అయిన వాడు అచిరాకాలంలో దివ్య చక్షువు సంపాదించుకున్నప్పుడు ఋషి అవుతాడు. ఋషి అయిన వాడు తన దివ్య చక్షువుతో తన జన్మలన్నీ చూసుకున్నప్పుడు రాజర్షి అవుతాడు. రాజర్షి అయిన వాడు తానే సర్వము తాను అని తెలుసుకున్నప్పుడు బ్రహ్మర్షి అవుతాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు చక్కగా ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క 6 సిద్ధాంతాలు తెలుసుకున్నాము. ధ్యానం చేద్దాము, యోగి అవుదాము, యోగీశ్వరులం అవుదాము. అందరికీ నమస్కారం. సకల మానవాళి ధ్యాన ప్రపంచంలో ప్రవేశించవలే. మానవాళి అంతా కూడాను ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు కావలే. బ్రహ్మర్షి పత్రిజీ.